ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రిటర్నింగ్ అధికారులు టర్నింగ్ అధికారులుగా మారారని, వారు అధికార పార్టీకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీకి చెందినటువంటి కొంతమంది అభ్యర్థుల అఫడవిట్లలో తప్పులు ఉన్నప్పటికీ వాటిని కొంతమంది రిటర్నింగ్ అధికారులు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వార్త, దానికి అనుకూలంగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ వార్త చూసుకున్నట్లయితే, రిటర్నింగ్ అధికారులు కాదు టర్నింగ్ అధికారులు, వైసీపీ అభ్యర్థులకు మేళ్ళు, నామినేషన్లలో లోపాలపై వైసీపీ అభ్యర్థులకు మేళ్ళు, తప్పుల తడకకు ఆమోదం, కేసులు ఆస్తులు దాచేసిన మౌనం, కనీసం ఫిర్యాదులు పట్టని వైనం, అన్నీ చిన్నవేనంటూ కనికరం, ఎన్నికల నిబంధనలకు పాతర, విపక్ష అభ్యర్థులవైతే బుట్ట దాఖలు, అస్మదీయ అధికారులను ముందే నిర్ణయించుకున్న సీఎం జగన్, రుణం తీర్చుకునే పనిలో ఆర్వోలు, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిటర్నింగ్ అధికారుల గురించి ఒక వార్త రాయడం జరిగింది. ఆ వార్త సారాంశం ఏంటనేది మనం ఒకసారి కనుక గమనిస్తే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే నామినేషన్లకు అఫడవిట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమాలను పాటిస్తుంది. ఎవరైనా అభ్యర్థి ఒకసారి నామినేషన్ లేదా అఫడవిట్ను దాఖలు చేసిన తరువాత వాటిని మార్చుకునే అవకాశం లేదు. ఏమైనా లోపాలుంటాయని భావిస్తే మరో సెట్ నామినేషన్ దాఖలు చేసుకోవాలి. వీటిలోనూ ఏమైనా తప్పులు కానీ లేదా ప్రకటించిన ఆస్తులు కేసులు కానీ దాచినా పరిశీలించిన సమయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికల సంఘం అధికారులు వీటిని తోసిపుచ్చుతారు. ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముగిసిన నామినేషన్ల పర్వం అనంతరం చేపట్టినటువంటి పరిశీలనలో వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసినటువంటి అఫడవిట్లలో లోపాల పుట్టలు బయటపడ్డాయి. యాక్చువల్గా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైనా సరే ఒక అభ్యర్థి నామినేషన్లో భాగంగా అఫడవిట్లు కనుక సమర్పిస్తే ఆ అఫడవిట్లో తప్పులు ఉన్నా లేదా ఆ అఫడవిట్లో ఏదైనా మార్చాల్సి వచ్చినా మార్చేదానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ అభ్యర్థులు దాఖలు చేసినటువంటి అఫడవిట్లలో తప్పులు బయటపడ్డప్పటికీ రిటర్నింగ్ అధికారులు వైసీపీ అభ్యర్థులకు కొమ్ము కాస్తున్నారు అనేలాగా ఈ వార్త రాయడం జరిగింది. మరి రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలి? నిష్పక్షపాతంగా వాటిని తోసిపుచ్చాలి. కానీ అలా చేయలేదు. యూటర్న్ తీసుకొని తప్పుల తడకగా ఉన్న నామినేషన్లను అఫడవిట్లను కూడా పలు నియోజకవర్గాల్లో ఆమోదించారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ముందస్తు జాగ్రత్త. సో అసలు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లలో కానీ లేదంటే అఫడవిట్లో ఆస్తులు పొందుపరచకపోయినా, కేసులకు సంబంధించిన వివరాలు పొందుపరచకపోయినా, లేదన్నా తప్పులు తడకగా ఆ అఫడవిట్లు నామినేషన్లు ఉన్నా వాటిని రిటర్నింగ్ అధికారులు యాక్సెప్ట్ చేయకూడదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు మాత్రం అలా చేయడం లేదు. ఎన్నికల నియమావళిని వారు ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డికే వత్తాసు పలుకుతూ ఎన్ని తప్పులున్నప్పటికీ వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అఫడవిట్లను వారు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటూ ఈ ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వచ్చింది. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్త. తన అనుకున్న వారికి ఆయన 4 మాసాల ముందుగానే కీలక స్థానాల్లో నియమించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 4 మాసాల ముందే తనకు అనుకూలంగా వ్యవహరించే వారిని వారికి కావాల్సినటువంటి స్థానాల్లో ఆయన నియమించుకున్నారు అంటూ ఈ వార్త రాశారు. ఫలితంగా వైసీపీ అభ్యర్థులు తప్పులు కూడా పట్టించుకోనంతగా సదరు అధికారులు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం నిప్పు లాంటి ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తూ ఉంది. కొంతమంది అధికారులు అంటే రిటర్నింగ్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ వైసీపీ అభ్యర్థులకు వారు కొమ్ము కాస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎన్నికల సంఘం మీద ఒకంత చెడ్డ పేరును తీసుకొచ్చేలాగా ఉంది అన్నట్లుగా
ఎన్నికల సంఘం మీద అనుమానాలు రేకెత్తించేలా చేసింది అన్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని గదిలించవచ్చు. కదిరి బాబురావు టీడీపీ నేత ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్లో ప్రతి పేజీ పైన సంతకాలు చేయాలి. అన్ని చోట్ల సక్రమంగా ఉన్నా ఒక పేజీలో పొరపాటున సంతకం చేయలేదు. అంతే. ఆ కారణంతో బాబురావు నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అంటే గతంలో కదిరి బాబురావు అని ఆయన టీడీపీ నేత ప్రకాశం జిల్లా నుంచి కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన 2009లో టీడీపీ బీఫామ్ తీసుకొని ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్లో అన్ని పేజీల్లో కూడా సంతకం పెట్టి ఉండాలి. పొరపాటున ఒక పేజీలో సంతకం పెట్టని కారణం చేత కదిరి బాబురావుకు చెందినటువంటి నామినేషన్ అయితే అధికారులు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆ వెంటనే బాబురావు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. పిటిషన్ను విచారించినటువంటి కోర్టు నామినేషన్ను తిరస్కరించిన తరువాత తామేమీ చేయలేమని స్పష్టం చేసింది. ఇది ఎన్నికల కమిషన్ అధికారులకు ఉన్న శక్తి. మరి ఇప్పటి సంగతి ఏంటి? ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎన్నికల అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు అంటూ అసలు ఏం జరిగిందో మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, తాజాగా ఎన్నికలకు సంబంధించిన పలువురు వైసీపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొనలేదు. అయినా ఏం కాదు, మేం చూసుకుంటాంలే అని భరోసా ఇచ్చేలా కొందరు రిటర్నింగ్ ఆఫీసర్లు వ్యవహరించారు. గుడివాడ, బాపట్ల, పెందుర్తి, విశాఖ తూర్పు నియోజకవర్గాల పరిధిలోని రిటర్నింగ్ అధికారుల తీరే దీనికి నిదర్శనం. సాధారణంగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించే ముందు తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏమైనా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండి వాటిని అఫిడవిట్లో ప్రస్తావించకపోతే నామినేషన్ను తిరస్కరించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఈ కారణంతోనే చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు తమపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీస్ శాఖను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎవరైనా సరే ఒక పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తూ ఆ పార్టీ బీఫామ్ తీసుకొని నామినేషన్ దాఖలు చేయాలి అనుకుంటే వారి మీద ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కూడా అఫిడవిట్లో పొందుపరచాలి. అలాగే వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా క్లుప్తంగా నామినేషన్లో, అఫిడవిట్లో వాళ్ళు పొందుపరచాలి. అలా పొందుపరచని ఎడల వారి నామినేషన్ను తిరస్కరించే శక్తి ఈ రిటర్నింగ్ అధికారులకైతే ఉంది. కానీ రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల విషయంలో అలా చేయడం లేదు. వారు వైసీపీ అభ్యర్థులకు ఒత్తాసు పలుకుతున్నారు అంటూ ఈ వార్త సారాంశాన్ని చూడొచ్చు. కొడాలి నానిపై ఎందుకంత కనికరం? గుడివాడ ఆర్డీఓ పద్మావతి ఆ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ప్రభుత్వం గత డిసెంబర్లో ఆర్డీఓలను బదిలీ చేసింది. వీరిలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టి పట్టుమని 6 మాసాలు నిండని వారు కూడా ఉన్నారు. కానీ గుడివాడలో 2 ఏళ్ల నుంచి ఆర్డీఓగా ఉన్న పద్మావతిని మాత్రం మార్చలేదు. ఎందుకెలా జరిగిందో అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు అందరికీ అర్థమైంది. కొడాలి వెంకటేశ్వరరావు అనే దళిత దివ్యాంగుడు నామినేషన్ వేయడానికి వస్తే తొలుత అనుమతించలేదు. అక్కడి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని పేరు, దివ్యాంగ అభ్యర్థి పేరు ఒకటే కావడంతో ఆయనకు ఏదైనా ఇబ్బంది వస్తుందా అని సంశయించి నామినేషన్ తీసుకోలేదు. మీడియాలో ఈ విషయం రావడంతో ఆ దివ్యాంగుడి నామినేషన్ తీసుకున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి కొడాలి నాని సమర్పించిన నామినేషన్లో తప్పులున్నాయని టీడీపీ నేతలు ఆధారాలతో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా తీసుకునేందుకు నిరాకరించారు. మున్సిపల్ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించిన అంశాన్ని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొనలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ పని చేశారని అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ కోరితే పద్మావతి అసలు ఫిర్యాదే తీసుకోలేదు. అంతేకాదు కొడాలి నాని తనపై ఉన్నటువంటి 5 క్రిమినల్ కేసులకు గాను కేవలం 3 మాత్రమే అఫిడవిట్లో ఆయన పొందుపరిచినటువంటి నేపథ్యంలో మరో 2 కేసుల వివరాలు అసంపూర్తిగా సమర్పించారు. నామినేషన్ పరిశీలన సమయంలో టీడీపీ నేతలు ఈ అంశంపై వివరాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. ఆమెపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె దిగివచ్చి
నానిపై ఉన్న కేసుల వివరాలు తీసుకున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఆధారాలు, ఫిర్యాదులోని అంశాల ఆధారంగా కొడాలి నామినేషన్ను తిరస్కరించడమే లేక ఆయనను అర్హుడిగా తేల్చడమో చేయాలి. కానీ పద్మావతి నామినేషన్ను గుడ్డిగా ఆమోదించేశారు. సో కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు సమర్పించినటువంటి నామినేషన్లో తప్పుల తడకగా ఉందని, ఆయన మీద ఉన్నటువంటి 5 క్రిమినల్ కేసులకు గాను ఆయన 3 అఫిడవిట్లో క్లియర్గా పొందుపరిచి మరో 2 మాత్రం అసంపూర్తిగా ఆయన ఇచ్చినప్పటికీ అక్కడ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి పద్మావతి ఆయన నామినేషన్ను ఆమోదించేశారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. జగన్మోహన్ రెడ్డి 4 నెలల ముందే తనకి కావలసినటువంటి ఆఫీసర్లను ఆయా స్థానాల్లో నియమించుకున్నారు. 2 సంవత్సరాల నుంచి పద్మావతి గారు ఈ గుడివాడలో పనిచేస్తున్నప్పటికీ ఆవిడని అదే పోస్టులో కొనసాగించారు, మిగతా వారిని మార్చారు. ఈవిడ్ని కొనసాగించడానికి కారణం అప్పుడు అర్థం కాకపోయినప్పటికీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థులకు ఆవిడ వత్తాసు పలుకుతుందనే ఉద్దేశంతోనే ఆవిడ్ని కొనసాగించారు అనేలాగా ఆంధ్రజ్యోతి వార్త రాయడం జరిగింది. చిన్నదే అంటూ పెద్ద మేలు. పెందుర్తి రిటర్నింగ్ అధికారి వైసీపీ అభ్యర్థికి పెద్ద మేలే చేశారు. వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ అఫిడవిట్లో 4-5 పేజీల్లో సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తరపు న్యాయవాది ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆర్ఓ వివరణ కోరారు. ఆ రోజంతా హైడ్రామా నడిచింది. చివరకు అవన్నీ చిన్న చిన్న విషయాలే అంటూ పంచకర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. అదేవిధంగా విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ విద్యార్హతలపైన టీడీపీ అభ్యంతరాలు తెలిపింది. గత ఎన్నికల్లో ఆయన తన విద్యార్హతను 10వ తరగతిగా చూపించారని, ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నట్లు పేర్కొన్నారని ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళింది. దీన్ని ఆర్ఓ లైట్ తీసుకున్నారు. ఇదేమైనా పెద్ద విషయమా, చిన్నదే కదా అంటూ ఎంవివి నామినేషన్ను ఆమోదించారు. అలాగే బాపట్ల వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి అఫిడవిట్లో ఇంటి స్థలంపై తప్పుడు వివరాలు ఇచ్చారని టీడీపీ అభ్యంతరం తెలిపింది. బీఎస్పీ అభ్యర్థి ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిని విచారించకుండానే ఆర్ఓ తోసిపుచ్చారు. చీరాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పైన అభ్యంతరాలు వచ్చాయి. ఈ నామినేషన్ను తొలుత పెండింగ్లో ఉంచిన ఆర్ఓ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆమోదించారు. అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి ఎన్నికల సంఘం నియమాలను రిటర్నింగ్ అధికారులే ధిక్కరించి నేతలకు మేలు చేసే ప్రమాదం ఉందని, జగన్ తన అస్మదీయులకు కీలక ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారని ఈ సంస్థ గత ఏడాది డిసెంబర్, జనవరి మాసాల్లో పలుమార్లు చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి అస్మదీయులకే కొన్ని ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులుగా అవకాశం ఇచ్చారని, సో ఈ వైసీపీ అభ్యర్థుల అఫిడవిట్లు నామినేషన్లు తప్పలు తడుగ్గా ఉన్నప్పటికీ రిటర్నింగ్ అధికారులు మాత్రం యూటర్న్ తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు అంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక రిటర్నింగ్ ఆఫీసర్ల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. థ్యాంక్ యూ.